ఈరోజు బగారా రైస్ చేస్తున్నానండి. మటన్ కుర్మా ఆలు కుర్మా చేశాను కదా, మటన్ ఆలు కుర్మాలో కంపల్సరీగా బగారా రైస్ అయితేనే బాగుంటుందని చెప్పి చేస్తాను. లవంగా చెక్క వేసేసాను బిర్యానీది. ఆ తర్వాత ఎర్రగడ్డలు కోసేసి ఇందులో వేసేసా. మళ్ళీ ఆ తర్వాత పచ్చిమిరపకాయలు కూడా వేసేసాను. ఎందుకంటే అవి ఎంత ఫ్రై అయితే అంత మంచి సువాసన అది వస్తూ ఉంటుంది. అందువల్ల చూడండి ఎంత చక్కగా. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను. ఎర్రగడ్డలు బ్రౌన్ కలర్ రాకపోతే బ్రౌన్ అనేది ఉండదు, కలరే ఉండదు. బగారా రైస్లో కానీ బిర్యానీ రైస్లో కానీ కొంచెం బాగా బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు మాత్రమే ఈ విధంగా బాగుంటుంది. ఇప్పుడు బగారా రైస్లో బాగా మసాలా వేసుకున్నాను. మసాలా చూడండి ఎంత చక్కగా బాగా మంచిగా ఉడుకుతున్నారు. మంచి మసాలా అనేది రెడీ అయిపోయింది. ఇంకా కావలసినంత నీళ్ళు వేసేయడమే. ఈ విధంగా చేసేస్తాము. అంటకుండా చూసుకుందాం. కేవలం ఒక పావు మాత్రమే చేస్తానండి, ఎందుకంటే ఆల్రెడీ తెల్లన్నం ఎక్కువ ఉన్నింది. బియ్యం కడిగి వేసేసాను, ములాదలి బియ్యము. కొంచెం మసూరా ములాదలి మిక్స్ చేసి వండుతున్నానండి, చాలా బాగుంటుంది. అలా బియ్యం కూడా వేసేసాను. ఇంకా అదను వచ్చేస్తే చక్కగా రెడీ అయిపోతుంది. ఇంకా ఉడకనిద్దాం. బాగా ఉడికితే అప్పుడు మంచి, ఇప్పటికే చాలా గుమగుమగుమలు ఆడిపోతున్నది మంచి వాసనతో. ఇంకా ఇలాగే ట్రై చేద్దామండి.